చాలామంది సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ అనేవి రిపీట్ అవ్వడం గమనిస్తున్నాం. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కావచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే మీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయి హెల్త్ ఇష్యూస్ రిపీట్ అవుతుండొచ్చు, ఫీవర్స్ కావచ్చు. ఇలా ఏ ఎమోషనల్ బ్లాకేజెస్ క్రియేట్ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే హీలింగ్ని కనుక మీరు డైలీ 2 times ప్రాక్టీస్ చేయండి. వీడియోని వింటూ ఆటోమేటిక్గా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ సంబంధించిన ఎనర్జీస్ క్రియేట్ అవుతాయి. మీరు ఎలాగో మెడిసిన్ యూజ్ చేస్తున్నారు, ఆ మెడిసిన్స్తో పాటు దీన్ని కనుక ప్రాక్టీస్ చేయగలిగితే పవర్ఫుల్ ఎనర్జీ మీ బాడీ క్రియేట్ చేయగలుగుతుంది. మీరు ఫాస్ట్గా రికవరీ కాగలుగుతారు. ఇస్ ఇట్ ఓకే? ఓకే అనుకుంటే ఓకే అని టైప్ చేయండి. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, ఓపెన్ అప్ నో హీలర్. నా హీలింగ్లో భాగంగా సో మెనీ పీపుల్స్ కామెంట్ చేయడం జరుగుతుంది సీజనల్ ఫీవర్స్ గురించి, ఇష్యూస్ గురించి, ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ గురించి ఎలా చేయాలని. ఐ విల్ కన్వర్ట్ టు ద టోటల్ ఎమోషనల్. యూ కెన్ ప్రాక్టీస్ ఈ యొక్క 1 వీడియో మీరు ఆల్ ఎమోషనల్గా స్ట్రాంగ్ అనేది కావచ్చు మీ ఇమ్యూనిటీ సిస్టాన్ని. ఎస్, నాతో పాటు జస్ట్ గుండె మీద చేపెట్టుకొని నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ అనేది చేయండి. లోతైన శ్వాస తీసుకోండి. అండ్ మీరు శ్వాస వదులుతున్నప్పుడు బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు. మరొక్కసారి లోతైన శ్వాస తీసుకోండి. అండ్ మీరు శ్వాస వదులుతున్నప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు. ఎస్, ఐ గివ్ టోటల్ పవర్ఫుల్ గైడెన్స్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెడ్ అండ్ మీ ఐబ్రోస్ అండ్ మీ హెడ్ దగ్గర ఫోకస్ అనేది చేయండి. ఐబ్రోస్ మధ్యలో అండ్ హెడ్ దగ్గర, టాప్ ఆఫ్ ద హెడ్ మొత్తాన్ని ఫోకస్ అనేది చేయండి. తల భాగం మీద ఫోకస్ చేస్తూ నెంబర్ 7ని విజువలైజ్ చేయండి. కళ్ళు మూసుకొని నెంబర్ 7ని గుర్తు తెచ్చుకోండి. వెరీ గుడ్. అండ్ రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ అనేది చేస్తూ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ నాతో పాటు ఎగ్జాక్ట్గా రిపీట్ చేయండి. అండ్ నెంబర్ 6, ఫోకస్ ఆన్ యువర్ థ్రోట్, గొంతు దగ్గర ఫోకస్ చేయండి. నెంబర్ 5, మీ హార్ట్ చెస్ట్ మధ్య భాగంలో ఫోకస్ చేయండి. నెంబర్ 4, స్టమక్. నెంబర్ 2, అబ్డమిన్ ప్లేస్. నెంబర్ 1 అండ్ మీ యొక్క రూట్ చక్ర 0. నెంబర్ 1 అండ్ మీ 7 చక్రాస్ అండ్ బాడీలో ఉన్న ఎనర్జీ టోటల్ పాజిటివ్గా రావడం గమనిస్తున్నారు. అండ్ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ మీకు కోల్డ్ ఇష్యూ ఉన్నా, మీకు లేదా ఎనీ ఇష్యూస్ హెల్త్ పరంగా రిపీట్ అవుతున్నా ఆ యొక్క ప్రాబ్లం మీద ఫోకస్ చేయండి. నాతో పాటు రిపీట్ చేయండి. ఓకే, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. లౌడ్గా చెప్పండి, మీ బాడీ వింటుంది. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ప్రజెంట్ నా బాడీలో ఉన్న ఈ హెల్త్ ఇష్యూస్కి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. ఈ ఎమోషన్స్ వల్ల నేను ఎక్కువగా ఓవర్ బర్డెన్ తీసుకోవడం వల్ల, నేను ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం వల్ల, నేను ఏదైతే ఓపెన్గా చెప్పాలనుకుని చెప్పకపోవడం వల్ల, అండ్ నేను ప్రతి విషయానికి హర్ట్ అవుతూ, స్ట్రక్ అవుతూ, యాక్సెప్ట్ చేయకుండా, అండ్ నేను ఏ విషయాన్ని కూడా వదిలేయకుండా ప్రతి చిన్నదానికి కోపానికి వస్తూ, నేను చేంజెస్కి నా బాడీ రెడీ లేకపోవడం వల్లే ఈ ఎమోషన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అయి నా హెల్త్ ఇష్యూస్ రిపీట్ అవుతున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ని 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ ఎలా క్రియేట్ అయినా, ఎవరి వల్ల క్రియేట్ అయినా, ఎలాంటి నేను తీసుకున్న ఫుడ్ వల్ల అయినా, లేదా ఎవరి మీద అయినా నెగిటివ్ ఎమోషన్స్ని హోల్డ్ చేయడం వల్ల, లేదా రియాలిటీని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల, నేను ఓన్లీ పాజిటివ్నే చూస్తూ నెగిటివ్ని అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల ఈ ఎమోషన్స్ అన్నీ క్రియేట్ అయ్యి ముఖ్యంగా నా హెల్త్ ఇష్యూస్ అనేవి డబల్ అవుతున్నా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను.
ప్రజెంట్ నీ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కడ స్ట్రక్ అయినా కూడా నన్ను నేను పూర్తిగా 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అంతటికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఈ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ అన్నీ ఎలా స్ట్రక్ అయినా అన్నిటినీ ఫర్గివ్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయిన ఈ లో కాన్ఫిడెంట్, లో ఎనర్జీ అండ్ ప్రజెంట్ నేను నా హెల్త్ ఇష్యూస్ ఇలా ఉండడం వల్ల నేను ఫీల్ అవుతున్న సాడ్ ఫీలింగ్, నెగిటివ్ బ్లాక్స్ అండ్ ఎమోషనల్గా ఉన్న నెగిటివ్ స్ట్రెంగ్త్ అన్నిటినీ 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ. 100% నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను 100% రెడీగా ఉన్నాను. ఈ ఎమోషన్ ఇన్బ్యాలెన్స్ నా బాడీలో ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉన్నాయి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ బాడీ. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఈ ఎమోషన్ నెగిటివ్ వర్డ్స్ ప్రజెంట్ ప్రాబ్లమ్స్ రూపంలో ఎమోషనల్గా బయటకు వస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న ఆల్ ఈ బ్లాకేజెస్ని వదిలేయడానికి నేను 100% రెడీగా ఉన్నాను. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. నా ఆలోచనల వల్ల, నా బిహేవియర్ వల్ల, నా స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివ్ ఎమోషన్ని హోల్డ్ చేయడం వల్ల మేబీ నేను చాలా రకాలుగా ప్రతిసారి సీజన్స్ చేంజ్ అయిన ప్రతిసారి నా ఎమోషనల్స్ వీక్ అవ్వడం వల్ల నా హెల్త్ ఇష్యూస్ అనేవి రిపీట్ అవుతున్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా 100% ఇష్టపడుతున్నాను. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నారా? లోతైన శ్వాస తీసుకోండి అండ్ మీరు శ్వాస వదులుతూ 2 చేతులు నెమ్మదిగా కిందికి తీసుకొని వచ్చేటప్పుడు టోటల్ మీ బాడీలో స్ట్రక్ అయిన బ్లాకేజెస్ అన్నీ బయటికి వెళుతూ బాడీ రిలాక్స్ అవ్వడం గమనిస్తున్నారు. అండ్ గుండె మీద చేపెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఈ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ని 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. అన్నిటినీ ఫర్గివ్ చేస్తున్నాను. 100% వీటన్నిటిని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. నా బాడీ ఎంతో ఎనర్జీగా మారుతూ పాజిటివ్ వైబ్రేషన్స్ని ఈ యొక్క సిక్నెస్ ద్వారా అట్రాక్ట్ చేస్తుందన్న నిజాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ యొక్క సిక్నెస్ వల్ల నేను అనంతమైన శక్తిని క్రియేట్ చేయడానికి నా బాడీ రికవర్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ రోజు చెప్పలేదు మై డియర్ బాడీ ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. 100% నాతో నేను కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్ అవుతున్నారా? లోతైన శ్వాస తీసుకుంటూ అండ్ మీ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి అండ్ శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ అనేది చేస్తూ 2 చేతులు నెమ్మదిగా కిందికి తీసుకొని రండి అండ్ 2 చేతులు స్పీడ్గా రఫ్ చేస్తూ అప్లై ద టోటల్ ఫేస్ అండ్ నాతో పాటు లౌడ్గా రిపీట్ చేయండి. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ తీసుకురండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క హీలింగ్ సంబంధించి మన యొక్క ప్రోగ్రాంలో అడ్వాన్స్ హీలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెసన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. యూ వాంట్ ఫస్ట్ లెసన్ ఫ్రీ, చాట్ బాక్స్లో ఫ్రీ మాస్టర్ క్లాస్ లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ లింక్, యూ కెన్ జాయిన్ ప్రాక్టీస్. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ హాస్పిటల్ ఉన్నట్టయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి.